అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ఈరోజు సరస్వతి నగర్లో ఉన్నటువంటి అక్కడ అన్నబోసట్టే గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా అక్కడ ఉన్నటువంటి మన లోక్ షైర్ అదేవిధంగా సాహిత్యరత్న అన్నబోసట్టే గారి యొక్క చిత్రానికి అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి అలా ఉన్నటువంటి జెండాను ఎగరేయడం జరిగింది. ఈ జెండాలో కార్యక్రమం మనకు ఎగరేసిన తర్వాత అన్నబోసట్టే గారు అదేవిధంగా ఈ జెండా గురించి అక్కడ తెలియజేస్తూ నినాదాలు ఇవ్వడం జరిగింది. అలా ఉన్నటువంటి మన అన్నబోసట్టే గారి యొక్క విగ్రహానికి పూజ చేసి ఎంఆర్పిఎస్ జెండాను కూడా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే నరసారెడ్డి గారు అదేవిధంగా మన బాసర ఎంపీటీసీ భూమేష్ అన్న గారు అదేవిధంగా తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంఆర్పిఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగానే ఎంఆర్పిఎస్ నాయకులు సాయి చంద్ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా నందు గారు, అదేవిధంగా తుకారాం, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం నుంచి గణపత్ సార్ గారు, వినోద్ సార్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన పుండ్లిక్ సార్ గారు, అదేవిధంగా అమృత్ సార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకులు చిన్నారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎంపీటీసీ స్వరూప్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా మన మహాత్ముడైనటువంటి అన్నబోసట్టే గారి యొక్క జెండా కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు మన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారికి ఆప్యాయతగా పలకరిస్తూ ఈ విధంగా నుదుటిన తిలకం దిద్దుతూ ప్రతి ఒక్కరూ ఎంతో ఆలింగనం చేసుకుంటూ మాదిగ జాతి గురించి అదేవిధంగా మాదిగ జాతికి అవసరమైనటువంటి పనుల గురించి అన్నీ ఒకటిగా నెరవేర్చాలని అక్కడ తెలపడం జరిగింది. రామారావు పటేల్ గారు కూడా మాట్లాడుతూ మన అన్నబోసట్టే యొక్క జీవిత చరిత్ర గురించి అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిగ గురించి అక్కడ తెలపడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు దాదాపు 30 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసి మీ అందరికీ ఏబిసిడి వర్గీకరణ ఏర్పరిచినందుకు మందకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ తరము అన్నబోసట్టే అదేవిధంగా అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి మన మందకృష్ణ మాదిగ గారు అని అక్కడ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ చూస్తున్నారు మీరు ఏదైతే మన అన్నబోసట్టే గారి యొక్క జెండా ఉందో ఆ జెండాను మన రామారావు పటేల్ గారి చేతుల మీదుగా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ గోనేకర్ శంకర్ గారు అదేవిధంగా ఆనంద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. 5వ జయంతి మన నియోజకవర్గంలో ఆగస్టు నెలలో ఘనంగా జరుపుకుంటున్నాం. అన్నబోసట్టే ఒక సమాజానికి చైతన్యం తెచ్చిండు, బడుగు బలహీన వర్గాలకు చైతన్యం తెచ్చిండు. కానీ 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఒక మహానాయుడు మనము ఏదైనా దేవుడికి హనుమంతుడికి కానీ ఎక్కడైనా కానీ మనం కాలు మొత్తం నాకు కొడుకు పుట్టాలా, నాకు మన్మడు కావాలా, నా బిడ్డ పెళ్లి కావాలా, కానీ ఆ దేవుడు మనకు కనబడడు. అటువంటి దేవుడికి మనం కాలు మొక్కుతాం. కానీ సాక్షాత్గా మానవుడు ఈ యుగంలో ఎంఆర్పిఎస్ మాదిగ సమాజానికి న్యాయం కావాలా, మాదిగ సమాజానికి వర్గీకరణ కావాలని కొట్లాడిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ. మనం గౌరవంగా చెప్తాం. ఎంత కష్టాలైనా అంటే వర్షం పడ్డా ఎండ పడ్డా సరి వచ్చినా నా జాతికి న్యాయం కావాలా, నా జాతికి వర్గీకరణ కావాలా అని కొట్లాడిన వ్యక్తి ఇలా మందకృష్ణ మాదిగ. దేవుడు లేగా మనకు ఇలా మన కళ్ళకు చూస్తున్నాం. మనం అటువంటి వ్యక్తి ఇలా మన దేశంలో ఎవరు కూడా లేదని గౌరవంగా చెప్తాను. కొందరు నాయకులు కొట్లాడిండు మర్చిపోయిండ్రు, కానీ ఆయన జీవితం అంతా త్యాగం చేసి నా సమాజానికి నా జాతికి న్యాయం కావాలని చెప్పడం పెద్ద గొప్ప విషయం. అది అదేవిధంగా ఆయన అడుగుదాడులో నడుచుకుంటా ఇప్పుడే కొందరు సోదరులు చెప్పారు. సరస్వతి నగర్లో అడుగుదాడుల్లో మేము మందకృష్ణ మాదిగ చెప్పినట్లు నడుస్తామని
వాస్తవంగా మనం ఏదైనా పుచ్చులో పెడతాం, అన్నబసాటి అనుకోండి, అంబేద్కర్ అనుకోండి, గాంధీజీ అనుకోండి, శివాజీ మహారాజ్ అనుకోండి, అది ఆదర్శం తీసుకోవడానికి మనం పుచ్చులో పెడతాం. కానీ ఈ ఆదర్శం ఉండి ఇక మన కళ్ళతోని చూసే నాయకుడు ఇలా మందకృష్ణ మాదిగముడు. ఆ నాయకుడు అడుగుదానంటే నేను మీకు వెల్కమ్ చేస్తాను, నేను కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్రామం సరస్వతి నగర్ విషయం ఇక్కడ మాజీ సర్పంచ్ గారు గ్రామ పెద్దలు కొందరు చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి ఈ గ్రామం స్థాపన చేసిన మన తాలూకాకు 32 సంవత్సరాలు సేవ చేసిన స్వర్గీయ గడ్డన కాక గారి పేరు ఇయ్యాల కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నామంటే మనిషి చేసిన పని ఏ పని చేసినా కూడా ఇప్పుడు మరదు. మనకు ఆకలి కాపే ప్యాస్ మన నీళ్ళు తాగుతామని రోడ్డుతో పోయినప్పుడు ఎవరైనా నీళ్ళు ఇస్తే ఆ రోడ్డుతో పోయేటప్పుడు మనం ఇంట్లో మనం నీళ్ళు తాగినాం, ప్యాస్తో ఉన్నామని నీళ్ళు తాగినామని చెప్తాం. కానీ అదే కూడా ఇవాళ 20 సంవత్సరాల కింద గడ్డిన స్వర్గీయుడు ఆ కాకతీయ ఇళ్ళ కూడా మీరు తీసుకుంటున్నారంటే వాస్తవంగా ఆయన ఈ స్థాపించిన సరస్వతి నగర్ ఆయన శక్తిని. మేము చిన్నప్పుడు ఈ రోజు నుంచి బాసరగుండా ఎన్నోసార్లు చూస్తాం. మొత్తం అడవి ప్రాంతం ఇది. బయట మన బేగాం నుంచి ఒక 1/2 కిలోమీటర్ తర్వాత కన్నడ దాకా దాకా ఇది అడవి ప్రాంతం. ఆ అడవి ప్రాంతంలో వేస్ట్ భూమి ఉంది. ఆ భూమి ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలా, వారు స్వయంగా బలపడాలని 3.5 ఎకరాల భూమి ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టించి స్థాపించిన వ్యక్తి ఇలా గడ్డన గారు కాక మనం యాడ్ చేస్తున్నామంటే ఆయనకు రుణపడి ఉన్నామని విలేదని చెప్తున్నాం. దాని తర్వాత కొన్ని సమస్యలు కూడా నరసగూడి గారు చెప్పారు. పట్టాలు ఉన్నాయి, ల్యాండ్ లేవు. ల్యాండ్ ఉన్నా కూడా 3 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉంటే 1 ఎకర్ ఉంది. ఎన్నో విధాలుగా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది రెవెన్యూ దృష్టికి తీసుకుపోయి, తహసీల్దార్ దృష్టికి తీసుకుపోయి దీనికి అందరికీ న్యాయమయ్యేటట్ల చూస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజెస్ కాలేదని మన రామచంద్ర గారు చెప్పారు. ఆ డ్రైనేజ్ కూడా నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎన్ఆర్పిఎస్ లో మనకు ఫండ్స్ వస్తాయి. ఖచ్చితంగా ఈ డ్రైనేజెస్ పెట్టి ఈ విలేజ్ లో ఎక్కడెక్కడ నీళ్లు పోతున్నాయి, ఇండ్లలో నీళ్ళు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా చేస్తా అని సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అంగన్వాడీ బిల్డింగ్ గురించి ఆల్రెడీ మేము కలెక్టర్ మేడం కు లెటర్ ఇచ్చాము. ఆ లెటర్ ఫార్వర్డ్ అయిపోతా అంగన్వాడీ బిల్డింగ్స్ మన దగ్గర శాంక్షన్ అయితే ఉన్నాయి. ఆ అంగన్వాడీ బిల్డింగ్ కూడా తొందరగానే మేము కట్టుకుంటే శాంక్షన్ చేస్తారని చెప్తున్నాను. కమ్యూనిటీ హాల్ గురించి చెప్పడం జరిగింది. కొంత కట్టినాం, కొంత కట్టలేదు, ఇంకా సగం అవస్థలో ఉందని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మా ఏసీడీపీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చిన తర్వాత దానికి పూర్తి చేస్తా అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక మనకి ఇళ్ళ విషయం అయితే మన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద, ఇంద్రమ్మ ఇళ్ళ కింద ప్రతి మానవుడికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 లక్షల రూపాయలతో ఎవరైతే ఇల్లు లేదు వాళ్ళకు ఖచ్చితంగా మొత్తం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఒకటి కళ ఉంది. 2030 వరకు 2030 వరకు ఎవ్వరు కూడా ఇల్లు లేనోడు ఈ దేశంలో ఉండద్దని ఆయన ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండు, ఆ ప్రకారం ఖచ్చితంగా మీకు కూడా దశల వారీగా ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఎందరో ఇల్లు లేని ఉన్నారో అందరికీ ఇల్లు ఇస్తానని ఈ సభాముఖంలో మీకు తెలియజేస్తున్నాను. ప్లాట్లు కూడా కొందరికి లేవు, పక్కకి ల్యాండ్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించి తహసీల్దార్ గారికి చెప్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన
డ్రింకింగ్ వాటర్ గురించి కొన్ని పైప్ లైన్స్ కరెక్ట్ లేవని చెప్పడం జరిగింది. అది కూడా పూర్తి చేస్తా అని చెప్తున్నాను. ముఖ్యమైన విషయం అంటే నేను ఎలక్షన్లో కూడా ఇప్పుడు కూడా ఎక్కడన్నా పోతే వైద్య విద్య సాగునీరు కోసం నేను చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. నాకు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సాగునీరు కోసం 28 ప్యాకేజ్ ఏదైతే దివంగత్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 28 ప్యాకేజ్ అప్పుడు మొన్న ఫౌండేషన్ చేయడం జరిగింది. దాదాపు 280 కోట్లతోని ఆ కొంత పని అక్కడ పూర్తిగా అయింది. ఇంకా 400 కోట్లు కావాలా. 400 కోట్లు అయితే నా ముదోల్ నియోజకవర్గము ముదోల్ అయిన తానూరు 70,000 ఎకరాలకు సాగునీరు అందుతే నా రైతు సోదరులు ఆనందంగా బతుకుతారు. 2 బట్టలు తెస్తారని నేను అసెంబ్లీలో కూడా దానికి క్వశ్చన్ చేశాను. ఖచ్చితంగా టీం కోసం కొట్లాడతాను. కొట్లాడకుంటే ఇంకా 6 months 6 నెలల దాకా ఈ ప్యాకేజ్ శాంక్షన్ ఇవ్వకుంటే నేను ఆర్డీఓ ఆఫీస్ ముంగట నిరాదీక్ష కూడా కూర్చుండటానికి సిద్ధమన్నానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా హనుమాన్ మందిర్ గురించి మీ ట్రస్ట్ ఫామ్ చేయండి. దత్తాత్రేయ టెంపుల్ గురించి మన ఆత్మస్వరూప్ గారు చెప్పారు. అది కూడా ట్రస్ట్ ఫామ్ చేయండి. పొలం బాటా ఏదైతే రోడ్స్ ఉన్నాయి, పొలం బాటా రోడ్స్ మీకు ఇక్కడ చేరిన పోవటానికి ఇప్పుడే చెప్పడం జరిగింది. దానికి కూడా NRGS లో కొన్ని పొలం బాటలో ఫండ్స్ వస్తున్నాయి. దశల వారీగా పానాది రోడ్లు కూడా పూర్తి చేస్తారని సర్వముఖంగా తెలియజేస్తూ అనేక సమస్యలు ఉన్నా కూడా మీరు ఏ ప్రకారం ఈరోజు ఎవరైతే కానీ కాకపోయి నా హాయంలో ఈ సరస్వతి నగర్ కు మంచి తీర్చిదిద్దుతా అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్న పెద్దలకు కొన్ని ధన్యవాదాలు. పాఠశాల లేదా ఇక్కడ? అది మీరు కట్టదా అంటే ఇప్పుడే ఇచ్చేస్తా. బాత్రూమ్ శాంక్షన్ అయితే మాకు ఎప్పుడు మనకి గవర్నమెంట్ అంటుంది. బాత్రూమ్ కట్టుందంటే నేను ఇప్పిస్తా. అవసరం లేదు, ఒక లెటర్ రాసేస్తే బాత్రూమ్ శాంక్షన్ చేసేస్తా. బిల్కుల్ ఇచ్చేస్తా బాత్రూమ్ శాంక్షన్. కంపౌండ్ మీరు రికమెండ్ చేయండి, నేను లెటర్ ఇచ్చేస్తా. కొందరు వ్యక్తులు నేను ఎలక్షన్ వెళ్ళేటప్పుడు పెద్ద త్వర గేట్ ఉంటుంది, తాళం ఉంటుంది, పెద్ద పేద ఉంటుంది, పోలీసులు కూడా ఉండరు నా దగ్గర. నేను తెంగల్లో ఉంటా, ఊరు బయట ఉంటా. నాకు ఏం తాళం లేదు, గేట్ లేదు, దర్వాజా లేదు. ఎప్పుడైనా నేను వచ్చి రావచ్చు, నాకు మాట్లాడచ్చు అని చెప్తే ఖచ్చితంగా ఈ స్కూల్ బిల్డింగ్ గురించి మీకు అన్ని విధాలుగా లాట్రిన్ బాత్రూమ్స్ కానీ, శీతల వస్తువులో ఉన్న బిల్డింగ్ రిపేర్ కానీ, కంపౌండర్ కానీ అది కూడా దశల వారీగా చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. మందకృష్ణ మాదిగా నాయకత్వం, మందకృష్ణ మాదిగా నాయకత్వం. అన్నభావ సాటెంచా.